బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాని ఉక్రెయిన్ అల్లాడించిన విషయం తెలిసిందే. సుమారుగా 4,300 కిలోమీటర్ల లోపలికి రష్యా లోపలికి భూభాగంలోకి చొచ్చుకు వచ్చి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఏకంగా 5 స్థావరాలను ఎంచుకుంది. 5 ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్లు ఎంచుకొని 41 యుద్ధ విమానాలని పూర్తిగా నిలమట్టం చేసేసింది. డ్రోన్ల సహాయంతో వాటిని కూడా కుప్పకూల్చేసింది. సో ఒక ప్రత్యేకమైన కంటైనర్లో వుడెన్ హోమ్స్ అంటే చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక ఇళ్లతో కంటైనర్లని ఏర్పాటు చేసుకొని ఆ కంటైనర్లో పై భాగంలో మొత్తం కూడా డ్రోన్లను అమర్చుకొని కనీసం సిగ్నలింగ్ సిస్టానికి కూడా బేసిక్గా ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు అంతా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ రష్యాలోకి ఆ మెటీరియల్ని డ్రోన్ని పంపిస్తుంటే ఎలా పసిగట్టలేదు అని చెప్పి సిగ్నల్ అని సైతం ఎలక్ట్రానిక్ డివైస్ని గుర్తించేటువంటి ఒక సిగ్నల్ అని ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇతరత్ర అంటే ఎలక్ట్రానిక్ డివైస్ వెళ్తున్నాయా లేదా అనేది ప్రతి చోట చెకింగ్ లాంటివి ఉంటాయి. కాబట్టి వాటిని సైతం దాటుకొని వెళ్ళేలా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో కూడినటువంటి షీల్డ్ని ఆ ఓవర్ కంటైనర్ పైన కప్పేసి మరీ తీసుకెళ్లి సుమారుగా 4,300 కిలోమీటర్ల దూరం కొన్ని కీలకమైన ఎయిర్ బేస్ని కుప్పకూల్చేసింది ఉక్రెయిన్. రష్యా పైన పెద్ద ఎత్తున దాడులకు తెరలేపి 41 ఎయిర్ బేస్ని కుప్పకూల్చేసింది. దాంట్లో బెలయా ఎయిర్ బేస్, ఒలెనియా ఎయిర్ బేస్, జాలిగ్బో ఎయిర్ బేస్, తర్వాత ఇవానోవా ఎయిర్ బేస్, అమూర్ ఎయిర్ బేస్. సో 5 ఎయిర్ బేసెస్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలని టార్గెట్ చేసి 41 యుద్ధ విమానాలను కుప్పకూల్చేసింది. ఆ తర్వాత ప్రతీకార చర్యలో భాగంగా రష్యా 472 డ్రోన్లని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించింది. సో దీనికి ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్ కూడా బ్రిటన్ సహాయం కోరింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి ఉక్రెయిన్కి సుమారుగా 1,00,000 డ్రోన్లు రాబోతున్నాయట. రష్యా అధిపతికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే రష్యా చాలా ఆర్మ్స్ పరంగా చాలా పెద్ద దేశం, పెద్ద ఎత్తున టెక్నాలజీతో కూడిన దేశం, ఆర్మ్స్ పరంగా వార్ ఎక్విప్మెంట్ పరంగా చాలా పెద్ద దేశం. కాబట్టి ఉక్రెయిన్ 3 ఏళ్ల యుద్ధంలో ఇది మొదటిసారి రష్యా ఇంత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన దాడులకు తెరలేపడం అనేది. మరి అక్కడ ఎటువంటి విధ్వంసం జరిగింది, ఎటువంటి ఘోర పరాజయాన్ని ఉక్రెయిన్ చవి చూసింది, ఎటువంటి డ్యామేజ్ జరిగింది అనేది ఇంకా అధికారికంగా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ప్రకటించలేదు. ఎందుకంటే కేవలం 12 మంది ఆర్మీ జవాన్లు అయితే మరణించారంటగా ఉక్రెయిన్ చెప్తోంది. మరి అంతకు మించి ఎటువంటి సినారీ నెలకొందనేది ఎందుకంటే క్లారిటీ లేదు. ఎందుకంటే 472 డ్రోన్లు ప్రయోగించడం అంటే చిన్న విషయమేం కాదు. కేవలం ఒక 117 డ్రోన్లతోనే ఉక్రెయిన్ రష్యాని ఉక్కిరిబిక్కిరి చేసింది. 41 యుద్ధ విమానాలను పూర్తిగా కుప్పకూల్చేసింది. అటువంటిది 472 డ్రోన్లని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించిందంటే దాని ప్రభావం ఎంతలా ఉండుంటుంది? మినిమం దీనికి కనీసం 10 రెట్లు ఉండదా? కానీ దాని అధికారికంగా మాత్రం ఇంకా ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ప్రకటన చేయలేకపోతుంది. ఇప్పుడు రష్యా కూడా ఇంత పర్టికులర్గా మేము ఈ డ్రోన్ల ప్రయోగం ద్వారా ప్రతీకార దాడి ద్వారా ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగాం, అక్కడ ప్రముఖమైనటువంటి ఎయిర్ బేస్లను కుప్పగూల్చగలిగామని చెప్పలేకపోయింది. కొన్ని డిస్కమ్స్ని అంటే అక్కడ కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ని కానివ్వండి, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ని కుప్పగూల్చే ప్రయత్నం చేయడంతో భాగంగా 12 అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లను మాత్రం కుప్పకూల్చగలిగింది. అయితే ప్రస్తుతానికి ఉక్రెయిన్కి రష్యాను ఢీకొట్టేందుకు బ్రిటన్ సహకారం అందిస్తోంది. సుమారుగా 1,00,000 డ్రోన్లని, 1 కాదు 2 కాదు 1,00,000కు పైగా డ్రోన్లని భారీ సంఖ్యలో ఇటు బ్రిటన్ ఉక్రెయిన్కి ఇవ్వడం కోసం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. సో ఏడాదిలో 1,00,000కు పైగా డ్రోన్లు అందజేస్తామని ఉక్రెయిన్కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారుగా 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ల ప్యాకేజీకి ఉక్రెయిన్ బ్రిటన్ ప్రభుత్వాలు అంగీకారం తెలుపుకున్నాయి. అయితే బ్రస్సెల్స్లో 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్కి మొదటి నుంచి బ్రిటన్ సపోర్ట్ ఇస్తున్నది. సుమారుగా 30 ఏళ్ల పాటుగా ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. $300 బిలియన్ ఖర్చు పెడతాం. అక్షరాల $300 బిలియన్ అంటే ఎన్ని సున్నాలు అర్థం చేసుకోండి. సో $300 బిలియన్ ఉక్రెయిన్ కోసం, ఉక్రెయిన్ రక్షణ కోసం అంతా కష్టపడతామని చెప్తూనే బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ పెద్ద ఎత్తున ఇతర నాటో దేశాల యొక్క మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఇతర దేశాల సపోర్ట్ కూడా కూడగట్టేందుకు, యూరోపియన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడగట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ మొదటి నుంచి అటు ఉక్రెయిన్ వైపుగా సపోర్ట్గానే ఉన్నాడు. రష్యాను ఢీకొట్టడం కోసం అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్తూనే ఉన్నాడు. తాజాగా ఈ ప్రకటన మరింత ఆసక్తి రేపుతోంది. 1,00,000 డ్రోన్లను ఇస్తాం, సుమారుగా మేము $350 బిలియన్ యొక్క అగ్రిమెంట్, $1 మిలియన్ యొక్క అగ్రిమెంట్ని కుదుర్చుకున్నామని చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంతలా బ్రిటన్ ఉక్రెయిన్కి సహకారం అందిస్తుంది అనేది. సో ప్రస్తుతానికి బ్రస్సెల్స్లో 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూపులు సమావేశం జరిగితే ఈ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం జరిగింది. 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీతో ఉక్రెయిన్కి సహాయం చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి
2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కి 1,00,000 డ్రోన్లు అందజేస్తామని ఈ అగ్రిమెంట్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ దేశానికి ఇచ్చేటువంటి 4.5 మిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతుతో పాటుగా ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ కూడా సహకారం అందిస్తున్నామని చెప్పి బ్రిటన్ చెప్పుకొచ్చారు. రష్యన్ దురాక్రమణతో సహా పెద్ద ఎత్తున వారిని ముప్పులను ఎదుర్కోవడం కోసం ఈ యొక్క కీవ్ మిలిటరీకి తమ మద్దతు ఇస్తున్నట్టుగా బ్రిటన్ ప్రకటిస్తోంది. బ్రసెల్స్లో 50 దేశాలతో జరిగినటువంటి ఈ ఉక్రెయిన్ రక్షణ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తెరమీదకి వచ్చింది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు చమురు బావులపైన దాడులు చేసేందుకు ఉక్రెయిన్కి వీటిని ప్రయోగించింది. సో అయితే తాజాగా భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను ఎదుర్కోవడానికి రష్యా చేసినటువంటి ఆ ప్రతీకార దాడులను ఎదుర్కోవడం కోసం డ్రోన్లని బ్రిటన్ నుంచి ఉక్రెయిన్కి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే ఈ రకమైన చర్యలు పాల్పడుతున్నామని చెప్పి చాలా క్లియర్గా ఉక్రెయిన్ చెప్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ చేసిన చర్యకి రష్యా రగిలిపోతోంది, అట్టుడికిపోతోంది. ఏ క్షణమైనా అణు ప్రయోగాన్ని చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రష్యా 41 ఎయిర్ క్రాఫ్ట్లని పూర్తిగా ఉక్రెయిన్ దెబ్బతీసింది. సుమారుగా 1 కాదు 2 కాదు $7 బిలియన్ నష్టాన్ని $7 బిలియన్ నష్టాన్ని రష్యాకి ఉక్రెయిన్ ద్వారా పెద్ద ఎత్తున నష్టం కలిగింది. ఇక 34% వరకు మాస్కో స్ట్రాటజిక్ క్రూజ్ని మొత్తాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. ఇక మిసైల్ క్యారియర్స్ని డిస్ట్రాయ్ చేసింది, 41 యుద్ధ విమానాలను డిస్ట్రాయ్ చేసింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి Tu-22 M3, Tu-95 స్ట్రాటజిక్ బాంబర్లు, A-50 సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా రష్యా దగ్గర ఉన్నటువంటి ఆ 41 అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని పూర్తిగా కూడా ఉక్రెయిన్ నేలమట్టం చేయడమే కాకుండా ఇప్పుడు రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, రష్యన్కి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే అక్కడ చాలా తక్కువగా బాంబర్లు ఉన్నాయి తమ దేశంలో. అయితే ఆ బాంబర్లో తక్కువగా ఉన్నటువంటి బాంబర్లో సుమారుగా 10 వరకు ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో పూర్తిగా కూడా పేలిపోయాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. వాటిని రీప్లేస్ చేయడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే తయారు చేయడంలో సాధ్యం కాదు. చాలా పురాతనమైన మోడల్స్, చాలా పెక్యులర్ మోడల్స్ అవన్నీ కూడా ఇప్పుడు తయారు చేయడానికి సులభతరం, అంత ఈజీ అయితే కాదు అనేది రష్యన్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా తాజాగా ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ వస్తుంది అని అంటే గతంలో కూడా చెప్పుకున్నాం మనం, రష్యా ఉక్రెయిన్ వార్ ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందానంటే డెఫినెట్గా జరగవచ్చు అని మాట్లాడుకున్నాం. ఎందుకు కారణం ఏంటంటే చాలా క్లియర్గా గతంలో రెండో వరల్డ్ వార్ జరిగింది కూడా సోవియట్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే. అప్పటికి మనం చూసాం వాళ్ళు పెద్ద ఎత్తున విక్టరీ డే అని జరుపుకున్నారు రష్యాలో. కారణం రెండో వరల్డ్ వార్లో యుద్ధంలో మేము గెలిచామనేటువంటి ఒక గర్వాన్ని ఆ యొక్క సిచ్యువేషన్ సెలబ్రేట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళంతా కూడా ఈ అక్కడ రిపబ్లిక్ డే విక్టరీ డేని జరుపుకున్నారు. దానికి ఆల్రెడీ మోడీ కూడా ఆహ్వానం అందింది. దేశ విదేశాల నుంచి అధిపతులు అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కొనసాగుతుంది కాబట్టి మోడీ అటెండ్ కాలేకపోయారు. సో రెండో వరల్డ్ వార్లో రష్యా చాలా కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు 3వ వరల్డ్ వార్ కూడా రష్యానే కారణం కాబోతుందని డెఫినెట్గా అదే నిజమనే సంకేతం కనబడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ యొక్క చర్యలకి ప్రతీకార చర్యల్లో భాగంగా రష్యా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నప్పటికీ ఇకపై ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా అంచనా వేసి అణు ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టెక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ని మొత్తాన్ని కూడా రష్యా బార్డర్ వెంట మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా వాటిని ట్రిగర్ చేసి ఉక్రెయిన్ వైపుగా మరలించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ని నేలమట్టం చేయడం కోసం, ఉక్రెయిన్ని చిత్తు చేయడం కోసం అటువంటి సిచ్యుయేషన్ని, అటువంటి సినారియోని రష్యా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఒక చాలా కీలకమైన అప్డేట్ ఏంటంటే బ్రిటన్ సపోర్ట్ ఇవ్వడం. బ్రిటన్ మొదటి నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉంది. డెఫినెట్గా $300 బిలియన్ మేము ఉక్రెయిన్ సహకారం కోసం ఖర్చు చేస్తామనంటే చిన్న విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు ఆ సహకారం అనేది కేవలం మాటల రూపేణా ఉండేది. ఇప్పుడు ఏకంగా 1,00,000 డ్రోన్లు, అంటే ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది డ్రోన్లతో, ఇటు ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లతో దాడి చేసి రష్యాని కొంత యుద్ధ విమానాలని నేలమట్టం చేసింది, కుప్పకూలు చేసింది. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఉక్రెయిన్ పైన రష్యా మళ్ళీ దాడి చేస్తే ఇటువంటి దాడులు ఇంకా చాలా చేయొచ్చు. అవసరమైతే ఇంకా కొన్ని లక్షల కొద్ది డ్రోన్లను రష్యా ప్రయోగించవచ్చు. ఎందుకంటే రష్యా దగ్గర అంతా పెద్ద ఎత్తున వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి ఉంది. కాబట్టి వాటి నుంచి ఎలా అడ్డుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, వాటిని ఎలా డిఫెండ్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఉక్రెయిన్ మరోసారి బ్రిటన్ సహాయం తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. $350 మిలియన్ లక్షల కొలది కొన్ని డ్రోన్లని బ్రిటన్ యుక్రెయిన్కి అందిస్తోందంటే మరోసారి రష్యా పైన ఇంకా యుద్ధానికి తెరలేపు, ఏం కాదు దానిపైన డైరెక్ట్గా ఓవర్గా ఫైట్ చేయని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగానే ఉంది. సో ఇక్కడ బ్రిటన్ సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మీకు అందరికీ తెలిసిందే, ఆయన కూడా ఉక్రెయిన్లో తనకు సంబంధించి పెట్టుబడులు ఉన్నాయి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, తనకు సంబంధించిన మైన్ లీజ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఆయన కొంత ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న అది ఏకంగా
రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్నే ఎదురుగా ఒక డ్రోన్ వచ్చి ఢీకొనబోయిందన్న సిచ్యువేషన్లో ఆయన డ్రోన్ని తప్పుపట్టలేదు, ఉక్రెయిన్ యొక్క చర్యను తప్పుపట్టలేదు. కానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఏకంగా పిచ్చివాడు, అమాయక ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకు రావడం ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఉక్రెయిన్కి కొంత మద్దతు పెరుగుతోంది, కానీ రష్యా మాత్రం ఏమాత్రం జరగడం లేదు. మా పైన ఎవరు దాడికి వచ్చినా ఇండివిజువల్గా ఒక కంట్రీ చెప్తేనో, ఒక దేశాధినేత చెప్తేనో ఊరుకునే ప్రసక్తి లేదు. తమపై దాడికి వస్తే ఎంతటి వాళ్ళైనా సరలేదు, మేము ఎదుర్కొంటాం, ఢీకొంటాం అనే రకంగా రష్యా చాలా ఎక్విప్డ్గా ఉంది. ద మోస్ట్ ఎక్విప్డ్ కంట్రీ రష్యా అనేది. కానీ రష్యాని ఎదుర్కోవడం ఏమాత్రం యుక్రెయిన్కి సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళంతా కూడా తలా చేసి ఉక్రెయిన్ నిల్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? నిజంగా రష్యాని ఎదుర్కొనే దమ్ము ఉక్రెయిన్ దగ్గర ఉందా? రష్యా చర్యలను బ్రిటన్ ఎదుర్కోగలుగుతుందా? అమెరికా, బ్రిటన్ ఇద్దరు రెండు కలిసి ఉక్రెయిన్తో రష్యా పైన దాడులకు తెరలేపి రష్యాని ఓడించగలుగుతాయా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ డెఫినెట్గా రష్యా బేసిక్గా నాకు కొంచెం తిక్కుని దానికో లెక్కు ఉందని అంటారు చూసారా. డెఫినెట్గా పుతిన్ విషయంలో డైలాగ్ వాడాలేము. ఆయన కొంచెం డెఫినెట్గా ట్రంప్ చెప్పాడనో, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పాడనో, లేకపోతే ఏదో భేటీ జరిగిందని ఊరుకునే ప్రసక్తే లేదు. తమ పైన ఎవరు దాడి చేసినా ప్రతీకార దాడి చేస్తాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వెల్ ఎక్విప్డ్గా ఉన్నారు. కాబట్టి ఆయన కనుక తన టెక్నికల్ బాంబ్స్ని ప్రయోగించాల్సి వస్తే, న్యూక్లియర్ బాంబ్స్ని కనుక ప్రయోగించాల్సి వస్తే ఉక్రెయిన్ మాత్రం ముక్కలు అయిపోతుంది. ఆ తర్వాత డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధానికైతే దారితీసే అవకాశం ఉంది. సో మీరు చెప్పండి, రష్యాని ఉక్రెయిన్ ఛేదించగలుగుతుందా? ఉక్రెయిన్ ఓడించగలుగుతుందా? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి సచిన్ కూడా అందుబాటులో ఉన్నారు. సచిన్, సో ఉక్రెయిన్కి బ్రిటన్ మద్దతు దొరుకుతోంది. సుమారుగా 350 మిలియన్ పౌండ్లతోని లక్షల కొలది డ్రోన్లని సహాయం చేసేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది. నిన్న అమెరికా అధ్యక్షుడు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఉక్రెయిన్ వైపుగా చేతులు కలిపి యుక్రెయిన్కి సహాయం చేసే ప్రయత్నం ఇరు దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా మాత్రం ఒంటరిగానే పోరాడుతుంది. రష్యాకి ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు అంతగా. కానీ అణుబాంబులకి సిద్ధమవుతున్నాం, అణుస్థావరాలని అణు యొక్క ప్రయోగం చేయబోతున్నాం అటువంటి సంకేతాన్ని రష్యా ఇస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్కి సపోర్ట్ ఎలా చూడాలి? అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని దారితీసే అవకాశం లేదంటారా? ఇది ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర కింద చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా 2022 నుంచి చూసుకుంటే కనుక పశ్చిమ దేశాలు ఎప్పుడూ యుక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. మరి ముఖ్యంగా జర్మనీ చేస్తున్న అమెరికా విషయంలో మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు బహుశా బాహతంగా బయటకు వచ్చి చెప్పినట్టుగా భావించాలి తప్ప దీన్ని పూర్తిగా తొట్టిపరచు పరిస్థితి అయితే లేదు. విషయం ఏమిటంటే ఇక్కడ పశ్చిమ దేశాల మద్దతుకు సంబంధించి అమెరికా ఆధిపత్యాన్ని ఓవర్కమ్ చేయడానికి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిటన్ గతంలో కూడా మనం చూసాం, బ్రిటన్ కాలిపడిన పరిస్థితి వరకు వెళ్ళిపోయింది యుక్రెయిన్. ఇదే యుక్రెయిన్ అమెరికా సాయం అందిస్తాం. సో అమెరికా సాయం అందిస్తే అమెరికా అపరాధం. రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీకి బ్రిటన్ యుక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది. లక్షల కొలది డ్రోన్లని ఉక్రెయిన్కి బ్రిటన్ అందించబోతోంది. ఇండైరెక్ట్గా అమెరికా కూడా సపోర్ట్ చేస్తోంది. ఈ వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్కి సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో రష్యా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, వెల్ ఎక్విప్డ్గా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో రష్యాని ఉక్రెయిన్ ఓడించగలుగుతుందనంటే ఒంటరిగా మాత్రం ఏం చేయలేదు. కాబట్టే బ్రిటన్ సపోర్ట్ ఇస్తోంది. అమెరికా తన పెట్టుబడులను రక్షించుకోవడం కోసం అక్కడ నుండి తన మైన్లని ఆల్రెడీ లీజ్ ద్వారా ఉక్రెయిన్ నుంచి తీసుకుంది. కాబట్టి వాటిని రక్షించుకోవడం కోసం ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తోంది. సో ఇరు దేశాలు కూడా, అటు బ్రిటన్ కూడా ఏమాత్రం తీసిపోదు, ఇటు యుఎస్ఏ కూడా అగ్రరాజ్యంగా చెప్తూ ఉంటాం, ఆర్థికంగా ముందుగా ఉన్నటువంటి దేశం. సో ఈ రెండు దేశాలు కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నాయంటే రష్యా రేపటి రోజున ముందుగా ఎదగకూడదని కానివ్వండి, రష్యా ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా పెద్ద ఎత్తున వాటిని తిప్పికొట్టడం కోసం రెండు దేశాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రష్యా మొదటి నుంచి కూడా భారత్కి చాలా దగ్గరగా, సన్నిహితుడిగా, ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. సో రష్యా మన భారతదేశం కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మగలిగేటువంటి ఏకైక దేశం అంటే రష్యా మాత్రమే. అటువైపు నుంచి బ్రిటన్ ఒక్క దేశం వస్తే 100 రెట్లుగా ఉన్నటువంటి భారత్ డెఫినెట్గా రష్యాకి సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి సిచ్యువేషన్ వస్తే నిజంగా అదే ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధంగా కనుక మారుతుంది. ఎందుకంటే గతంలో ఇప్పటివరకు మనం ఇన్వాల్వ్ కాలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కడ కూడా తటస్థంగానే ఉన్నాం. కానీ బహిరంగంగా ఎక్కడ కూడా ఇండియా మద్దతు ఇస్తుందని కానీ, లేకపోతే రష్యా వైపుగా ఉంటామని కానీ, ఉక్రెయిన్ వైపుగా ఉంటామని కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. వారి యుద్ధం వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా తేలికపాటిగానే ఉన్నాం. మనకు అయిందల్లా అవసరమైతే మానసికంగా రష్యాకి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాం. రష్యాకు 1-2 సార్లు బహుశా పర్యటనలో ఉన్నారేమో, మోదీ ఎగ్జాక్ట్గా డోంట్ రిమెంబర్. కానీ ఇక్కడ డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధం కనుక తెర తీస్తే డెఫినెట్గా ఇండియా రష్యా వైపు నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
రష్యా మన మిత్రత్వ దేశంగా ఉంది కాబట్టి డెఫినెట్గా రష్యాకి భారత్ అవసరం కూడా డెఫినెట్గా ఉండబోతోంది, ఎందుకంటే అటువంటి సినారియో ప్రజెంట్ కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. నిజానికి బ్రిటన్, అమెరికా కలిసి యుక్రెయిన్ని లేపుతూ, ఉక్రెయిన్కి లిఫ్ట్ ఇస్తూ రష్యా పైన దాడి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉక్రెయిన్ని సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఉక్రెయిన్ రష్యా మీద గెలవగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.